పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూడగలిగినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మనం ఇక్కడ కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకి కొనసాగుదాం. మొదటి వచనం 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకి కొనసాగుదాం. ప్రేమగల దేవ, పరిశుద్ధుడివైన తండ్రి, నీకు స్తోత్రములు. ఎంతవరకు నాతో మాతో నువ్వు ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్న నీ కృపను బట్టి ప్రార్థిస్తూ, చదవబడిన వాక్యమైన నిన్ను మేమే సమీపిస్తూ ఉన్నాం గనక నాతో మాతో నువ్వు ఉండి నన్ను ఎత్తిపట్టి కొలతలేని నీ ఆత్మతో నింపమని, సూటిగా తేటగా ప్రతి లేఖనాలు మాకు వివరించమని ప్రార్థిస్తూ, ఇదిగో నాయన వచ్చిన బిడ్డల కుటుంబాలను బట్టి అయా, మరి లైవ్ ద్వారా వీడియో ద్వారా చూస్తున్న బిడ్డల కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అను నీ నామమును అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనం వినబోతూ ఉన్న అంశము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాల్లో తెలియజేయబడిన మాటలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాము. అయితే ఎఫెసీ సంఘకాలమును గూర్చి మనకు తెలియజేయబడుతూ ఉన్న కొన్ని మాటలను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాము. దేవుడు మనకిచ్చిన కృపను బట్టి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. దేవునికే మహిమ కలుగును గాక. ఎవరు చెబుతూ ఉన్న మాటలాంటివి? 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు సంఘములో ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈ మాటలు రాయమంటూ ఆయన అంటూ ఉన్నాడు కదా, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. ఆయన ఏం చెబుతూ ఉన్నాడు? ఆ సంగతులను ఇక్కడ మనము చూడగలిగితే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. ఏం కనుగొన్నారంటే, ఇక్కడ దేవుని సన్నిధిలో కొన్ని మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న మాటను గనక జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగినట్లయితే ఆయన మనకిచ్చిన మంచి శ్రేష్టమైన సంగతులను ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాము. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్ చెబుతారా? అయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్న సంగతిలో ఆయన అంటూ ఉన్నాడు కదా, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు దేవుడు ప్రతి సంఘానికి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరైతే ప్రత్యేకించబడి దేవుని వాక్యము చేత మరి యేసుక్రీస్తు రక్తము కాడికి చేర్చబడ్డారో, వచ్చారో, ఆ రక్తములో కడగబడుతూ ఆ రక్తము కిందకు వచ్చిన అనేకులతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు కొన్ని సంగతులను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అన్నాడు. అంతేకాదు కానీ తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి, ఇక్కడ అపోస్తులమని చెప్పుకుంటూ చూడండి, ఏ వరం ఇచ్చినా లేదా ఏ కేటగిరీ, ఏ కృప ఇచ్చినా కానీ దేవుడు ఇవ్వాలి. అది మనుష్యుడు పెట్టుకునేది కాదు,
మనుష్యుడు తనకు తానుగా ఏర్పరచుకునేది కాదు, కానీ ఇది దేవుడు ఇచ్చేది అయి ఉన్నది. దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేవుని పిల్లల యొక్క ఘనత కొరకైనా దేవుని యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. అందుకే ఈ ప్రత్యక్షత విధానాల్లో కొన్ని మనం చూడగలిగినట్లయితే మీకు కొన్ని మాటలను నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. చూడండి, కీర్తనల గ్రంథంలోనికి మనం వెళ్దాము. కీర్తనల గ్రంథంలోనికి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక మాట మనకు తెలియజేయబడుతూ ఉన్నది. దావీదు కీర్తన 33వ కీర్తన 13వ వచనము నుండి 15వ వచనము దాకా చూస్తే ఇక్కడ కొన్ని మాటలు ఉన్నవి. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఎవరంట? దేవుడు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఎవరిని? భూమి మీద నుండి దేవుని యొక్క చిత్తమును కలిగి నడుస్తూ దేవునికి ఇష్టలుగా ఉన్నామా? దేవునికి ఇష్టలు ఆయన అంటూ ఉన్నాడు కదా. ఏం తెలియజేస్తూ ఉన్నాడు? యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారు క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. దేవునికే మహిమ కలుగును గాక. మనము సేవిస్తూ ఉన్న దేవుడు ఎక్కడి నుంచి చూస్తున్నాడంట? ఆకాశము నుండి ఆయన చూస్తూ ఉన్నాడు. ఇంకా మనము చూడగలిగినట్లయితే ఆయన నరులందరినీ దృష్టించి ఉన్నాడు. మనము చూస్తూ ఉన్నాం, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు. దేవునికి తెలుదా మనం ఏమై ఉన్నామో, మనం ఏమి ఆలోచిస్తున్నామో, మనం ఏమి చేయాలని నిశ్చయత కలిగి ఉంటూ ఉన్నామో ప్రతిదీ దేవుడు ఎరిగి ఉన్నాడు. అందుకే ఎఫెసీలో ఉన్న సంఘముల్లో, ఆ సంఘములో ఉన్న దేవుని పిల్లలైన వారికి దేవుడిస్తూ ఉన్న గొప్ప కృప ఏంటి అంటే, ఆయన అంటూ ఉన్నాడు కదా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ కష్టమును నేను ఎరుగుదును, నీ సహనమును నేను ఎరుగుదును. తాము అపోస్తులమని చెప్పుకొనుసు అపోస్తులు కాకయే ఉన్నవారిని పరిశీలన చేసి వారు అబుద్ధికులని నీవు కనుగొంటివనియు అన్నాడు. హల్లెలూయా. నీవు దేవుని వాక్యములో ఉన్నప్పుడు, వాక్యమైన దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము ద్వారా నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు నీకు అనేకమైన విషయాలు బయలుపరచు దేవుడై ఉన్నాడు. నీతో మాట్లాడే దేవుడు, నీకు తెలియజేసే దేవుడు, మార్గములో ఆయన నీకు ఎలుగుగా ఉండి నీ అడుగులు తొట్టరిల్లకుండా నడిపించే దేవుడు ఆయన. అయితే ఎలా ఉన్నాం ఈరోజు? దేవుని సన్నిధిలో ఎలా నడుస్తూ ఉన్నాం? వాక్యమైన దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క భక్తి, మన యొక్క విశ్వాసము ఏ రీతిగా కొనసాగుతూ ఉన్నదో మనలో మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. మరి దేవుని చిత్తమైతే మరి ఈ అంశాన్ని మనం మరలా ఈసారి వారంలో మరలా బుధవారం మనం కొనసాగించుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి మరోసారి యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగునుగాక. మరి మన మధ్య ఉన్న సహోదరుడు మైకిల్ దేవుని వాక్యాన్ని మనతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు గనక మనం అందరం కూడా శ్రద్ధగా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యములో దాచబడిన జీవాన్ని మనం పొందుదాం. ఆమేన్. హల్లెలూయా.